నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య డెవోషనల్. ఇవాళ మన కథ జీవితం సమాప్తం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోదావరి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ రేవులో ప్రవాహం బాగా ఉధృతంగా ఉంది. అనుకోకుండా ఒక పండితుడు గోదావరి అవతలి ఒడ్డుకు వెళ్ళవలసి వచ్చింది. రేవు ముందుకు వచ్చాడు. ఒక చిన్న పడవ మాత్రం ఉంది. పండితుడు ఒక నిమిషం ఆగి పడవ దగ్గరకు వెళ్ళి, అవతలి ఒడ్డుకి వస్తావా అని అడిగాడు. పడవ మీద ఉన్న వ్యక్తి గడతో పడవని ఒడ్డుకు చేర్చి ఎక్కమన్నాడు. పండితుడు జాగ్రత్తగా పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. పండితునికి ఏమీ తోచటం లేదు. కాలక్షేపానికి పడవ వానితో కబుర్లు మొదలుపెట్టాడు. నీకు పెళ్ళి అయిందా? కాలేదయ్యా. నీకు వ్యాకరణం తెలుసా? తెలీదయ్యా. పోనీ తర్కం తెలుసా? తెలీదయ్యా. సంస్కృతం వచ్చా? రాదు. ఏమైనా చదువుకున్నావా? ఊహు అని తల అడ్డంగా తిప్పాడు పడవవాడు. ఏమయ్యా, ఏది అడిగినా రాదు, లేదు, కాదు అని సమాధానం చెప్తున్నావు. లాభం లేదు. ఇప్పటికీ నీకు సగం జీవితం వృధా అయ్యింది అన్నాడు ధీమాగా పండితుడు. ఇంతలో పెద్ద గాలివాన మొదలైంది. నది అలలు ఎగిరిపడుతున్నాయి. పడవ అటు ఇటు ఊగసాగింది. పండితుడు ప్రాణాలు బిగబట్టి ఉన్నాడు. పెద్ద వర్షం మొదలైంది. దాంతో గుండె ఆగినంత పనైంది. పడవవాడు ధైర్యంగా, ఏ భయమూ లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు. అలలు పెద్దవై పడవ బాగా ఊగుతున్నది. పండితుడు భయంతో, నీకు భయం వేయటం లేదా? లేదు. తల అడ్డంగా ఊపాడు. పడవ అటు ఇటు ఊగుతున్నది. మునిగిపోతుందేమో అన్నాడు. ఏం పర్వాలేదు అన్నాడు పడవవాడు. అదేంటి, పడవ మునిగిపోతే మనం కూడా మునిగిపోతాం కదా అన్నాడు పండితుడు వణికిపోతూ. పండితుడు ఎందుకు భయపడుతున్నాడో పడవవానికి అర్థమైంది. అయ్యా, మీరు చిన్నప్పుడు సంస్కృతము వ్యాకరణము చదువుకున్నారు. పెద్దయిన తర్వాత తర్కము వేదాంతము నేర్చుకున్నారు కదా, మరి వాటితో పాటు ఈత నేర్చుకోలేదా అన్నాడు. అయ్యో రాదే, నేర్చుకునే అవకాశం లేకపోయింది అని భయంగా అన్నాడు. తుఫాను తాకిడికి పడవ మునిగిపోయింది. అయ్యా పండితోత్తమ, నాకు సగం జీవితం వృధా అయితే మీకు పూర్తి జీవితం వృధా అయింది అని ప్రవాహంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ఉన్నాడు. ఈతరాని పండితుడు వరదతో పాటు కొట్టుకుపోయాడు. ఇదండి ఈరోజు కథ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.